ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఎ డ్రీమ్. ఎస్, మీరు కలలు కనండి, మీ కలల్ని మేం నిజం చేస్తాం అంటుంది విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, ఎస్పెషల్లీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ విషయంలో. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా విసోర్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అబ్రాడ్ ఎడ్యుకేషన్. అండ్ అలా ఒక స్టూడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాళ్ళు విసోర్స్ ఎందుకు వచ్చారు అండ్ ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళి చదువుకోబోతున్నారో తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. యూ గుడ్ నేమ్? సుబ్బరాయుడు. సుబ్బారాయుడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప డిస్టిక్ ప్రొద్దుటూరు. కడప డిస్టిక్ పొద్దుటూరు నుంచి వస్తున్నారు. రైట్, సూపర్. సో అంత దూరం నుంచి వచ్చారు. ఎవరు రిఫర్ చేశారు విసోర్స్ గురించి, ఎలా తెలిసింది? మా ఫాదర్ రెఫర్ చేశాడు విసోర్స్. ఫాదర్. ఓకే. ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. మీరు ఏం చదువుకున్నారు బిఫోర్? బీటెక్ సిఎస్సి డేటా సైన్స్. ఓకే. అండ్ ఇప్పుడు అబ్రాడ్ లో ఏం చదువుకోవాలనుకుంటున్నారు? డేటా సైన్స్ విత్ ఇండస్ట్రీ ఎంఎస్సి. సో ఏ కంట్రీ వెళ్తున్నారు? యూకే. యూకే ఈ జనవరిలో వెళ్తున్నారు. ఓకే. సో మీరు కడప నుంచి విసోర్స్కి ఫస్ట్ రావడం జరిగింది. వీళ్ళ కౌన్సిలింగ్ అంతా కూడా ఎలా అనిపించింది? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా విసోర్స్ వాళ్ళే చూసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్, లైక్ ఆల్ ఎడ్యుకేషన్ లోన్స్ అన్నీ వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లోన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మొత్తం అన్ని ఏ టు జెడ్. ఓకే, సూపర్ సూపర్. సో యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకున్న దానికి స్కాలర్షిప్ వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది మీకు స్కాలర్షిప్? అరౌండ్ 5 lakhs చేంజ్ అయినారు. 5 lakhs చేంజ్ మన రూపీలో. ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ లోన్ మీరు చెప్తున్నారు. ఫైనాన్స్ టీమ్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు ఈజీగా బ్యాంక్ లోన్ వచ్చేస్తూ ఉంటుంది స్టూడెంట్స్ కి. మీకు ఎంత శాంక్షన్ అయింది? 42 lakhs. 42 lakhs. వావ్, సూపర్. సో మీ ఫాదర్ ఏమన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడంతా చూసారా? ఫాదర్ కూడా మాట్లాడారా విసోర్స్ వాళ్ళతో? ఓకే. ఆయన ఎంతలా సాటిస్ఫైడ్ అయ్యారు? ఫుల్లీ సాటిస్ఫైడ్ అయ్యాడు. మొత్తం బ్యాంక్ లోన్ పరంగా, యూనివర్సిటీ పరంగా, కంట్రీ పరంగా మొత్తం రిసోర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే. సో మీరు తీసుకున్న ఈ బ్యాంక్ లోన్ కొలేటరలా లేదంటే ప్రాపర్టీ ఏమన్నా పెట్టారా? ప్రాపర్టీ ఏం పెట్టలేదు, నాన్ కొలెటరల్. ఓకే. సో ఏ ప్రాపర్టీ పెట్టకుండానే మీకు 42 lakhs వచ్చింది లోన్. సూపర్ అండి. సో ప్రశాంతంగా లోన్ పెట్టుకొని చదువుకోవచ్చు. ఇంకా ఏ ఎక్స్ట్రా జాబ్స్ అని చేయాల్సిన అవసరం లేదు, ఇవి సరిపోతాయి. సూపర్. సో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఇలాగే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటూ ఉంటారు. బట్ ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేకో, లేదంటే లోన్స్ రాకో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు, లేదంటే అస్సలు అవగాహన లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విసోర్స్కి వచ్చి బ్లైండ్గా వాళ్ళు చెప్తారు నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది ఎడ్యుకేషన్, ఇది లోన్, ఇవన్నీ నీట్గా చెప్పిన తర్వాత విసోర్స్ వాళ్ళు ఇంకా నీట్ క్లారిటీగా ఇట్లా వెళ్ళాలి, ఈ స్టెప్ వెళ్ళాలని విసోర్స్గా వచ్చేస్తే అన్ని నీట్గా సెట్ అయిపోతుంది. రైట్ సుబ్బారాయుడు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఇలాగే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా స్క్రీన్ పై కనిపిస్తున్న విసోర్స్ నంబర్కి కాల్ చేసేయండి.